చిల్డ్రన్లో ఎక్కువ శాతం మార్క్ హ్యాపీ న్యూ ఇయర్కి ఇచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఉంది అసలు విషయమే ఇది. ఇక్కడే అసలు విషయం ఉంది. మీస్ ఇది సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది నేనే చేశాను, వావ్ నేనే చేసాను. ఇంత పెద్ద సమస్యనైనా చాలా సింపుల్గా డీల్ చేసుకునే కెపాసిటీని అయితే మనం ఉన్నత శిఖరాలకైతే ఎదుగుతారు. నేనైతే ఇది అంటే నాకు వచ్చిన ఓన్ థాట్ అనమాట. అయితే నాకేం ఎవరు చెప్పలేదు. నేను యాజ్ ఏ టీచర్గా ఈ పిల్లలకి ఇది ఎక్స్పెరిమెంట్గా యూస్ చేస్తే ఇంత. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా బ్రతికి ఉండు, సజీవంగా ఉండు. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. సో ఈరోజు వీడియోలో భాగంగా నేను కొన్ని క్రాఫ్ట్స్, తర్వాత మన ఇండియాలో కొన్ని నదుల పేర్లు, వాటికి సంబంధించి కొంచెం మ్యాటర్ రాసుకురమ్మని చెప్పాను. సో వాటికి సంబంధించి వాళ్ళకి తెలిసిన విషయాలే రాయమని చెప్పాను అనమాట. ఈరోజు వీడియోలో భాగంగా నేను కొన్ని క్రాఫ్ట్స్ చేయించాను, వాటిని అయితే చూసేద్దాం. సో చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ కలర్ పేపర్స్తో డిఫరెంట్ ఆఫ్ యానిమల్ ఫేసెస్ని తయారు చేయమని చెప్పాను. వాళ్ళు చూడేలా చేశారు, వాళ్ళ యాక్టివిటీ అనమాట ఇది. చూడండి, ఇదేదో చూడు కుందేలు పిల్లలాగా ఏదో ఫేస్ ఇలా చేశారు. పర్పుల్ పేపర్ తీసుకున్నారు, ఇలా చేశారనమాట. సో ఇది జస్ట్ ఒక ఇమేజ్ లాగా ఉంటుంది. సో ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది మేడం, ఇది పిల్లల చేత చేయించాం మన పని పాట లేకుండా అని అంటారా? మనమేం పని పాట వదిలేసేసి వాళ్ళ ముందు కూర్చొని ఏం చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్తే చాలు, ఎన్నో అద్భుతమైన క్రియేషన్స్ అయితే మనం చేసి మన చేతులు పెడతారు, అవి చూసి ఆనందపడవచ్చు. ఈ ఆనందం దేనికోసం అంటారా? మన పిల్లాడు ఇది చేసినప్పుడు ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మామూలుగా కూర్చున్న పిల్లవాడికి ఇది చేసిన పిల్లాడికి తేడా చూడండి మీరు. వాళ్ళిద్దరిని ఒక చోట నిలబెట్టి ఒకే ఇంట్లోనే ఉంటారు కదా, పెద్దోడు చిన్నోడు ఉంటారు కదండి ఒకే ఇంట్లోనే, లేదంటే చిన్న కూతురులో పెద్ద కూతురులో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకసారి. చిన్నపిల్లలని తీసుకొచ్చి ఏ ఇద్దరి చేత ఒక పని చేయించి ఇంకో ఇద్దరిని మీరు వేరేసి వేసుకొని చూడండి. చేసిన వాడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు, చేయని వాడు ఎంత డల్గా ఉంటాడు అనేది చూడండి. చిల్డ్రన్లో ఎక్కువ శాతం మార్పు రావాలంటే ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఫిగర్నే వైట్ పేపర్ యూస్ చేశారనమాట. సో సేమ్ క్యాపింగ్ కూడా వైట్ పేపర్ యూస్ చేశారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదొక పెన్సిల్, అంటే కలర్ పేపర్స్ యూస్ చేశారు, పెన్సిల్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ చేస్తే విషెస్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ, గుర్తుగా తయారు చేసినట్టుంది నాకు. హ్యాపీ న్యూ ఇయర్కి ఇచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇదొక పెన్సిల్ లాగా ఉంది చూడండి, ఒకసారి పెన్సిల్ లాగా ఉంది. కానీ ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్టయితే దీంట్లో మనం ఏదైనా మనకు సంబంధించిన బర్త్డే విషెస్ కావచ్చు, యానివర్సరీ ఏదైనా సంబంధించి రాసుకోవడానికి ఒక గిఫ్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూడటానికి అయితే పెన్సిల్ లాగా ఉంది. సో ఇది ఇంకా కొంచెం నేను పొడుగ్గా చేయమని చెప్పాను, ఇలా పొడుగ్గా చేయమని చెప్పాను, అంటే విడ్త్ తగ్గించి కొంచెం లెంత్ పెంచమని చెప్పాను. ప్రజెంట్ అయితే నేను యాక్టివిటీ ఏమి ఇవ్వలేదు, దాన్ని ఓన్గా చేసింది, చాలా బాగా చేసింది. కాకపోతే కొంచెం మీరు చేసుకునేటప్పుడు పిల్లలకి ఏం చెప్తారంటే మెజర్మెంట్ ఇంకా కొంచెం తగ్గించేసి కొంచెం విడ్త్ కనుక పెంచారంటే చాలా అట్రాక్టివ్గా పెన్సిల్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది ఒక హౌస్ లాగా ఉంది చూడండి, ఇక్కడ విడ్త్ ఎక్కువ పెంచేసి లెంత్ తగ్గించడంతో ఇది ఒక హౌస్ లాగా ఉంది. కానీ ఈ లైన్స్ వేయడంతో ఇది పెన్సిల్ అని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అనమాట. ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్ అయితే పిల్లలతో చేయించడం వల్ల మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయి, పిల్లల ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఉంటుందన్నమాట. సో ఇది. సో ఇంక నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇలాంటి చిన్న బీడ్స్ని ఇలాగా చైన్ లాగా కుట్టించేసాను పిల్లల చేత. ఇట్లా ఒక్కొక్కటిగా ఒక థ్రెడ్లో ఎక్కించుకోమని చెప్పేసి ఇలా కుట్టించేసాను. ఇవి దేనికోసం అంటారా? ఉంది అసలు విషయమే ఇది. ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట. ఇలా ఎంత వీలైతే అంత కుట్టించేసేసాను. ఇలా చిన్న పూసలు కుట్టడంలోనూ పెద్ద పూసలు కుట్టడంలోనూ చేంజెస్ చూపించుకున్నాను. ఇవన్నీ పిల్లలే కుట్టాను చూడండి, ఎంత అందంగా కుట్టారు, డిజైన్గా ఫేస్ కుట్టారు, ఇలా కుట్టారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా డిఫరెంట్గా థ్రెడ్ని కూడా సెలెక్షన్ చూడండి, మధ్యలో కనిపించే విధంగా గోల్డ్ అండ్ వైట్ బీడ్స్ ఇట్లా చేసి చిన్నపిల్లలండి, ఇవన్నీ కూడా 10 years పిల్లల్లో చేయించింది. ఇవన్నీ చూడండి ఇంత పేషెన్స్. ఇదైతే ఇది 12 years బేబీ చేసింది. ఇది ఇంత పేషెన్స్ ఎక్కడి నుండి వస్తుందండి చిన్నపిల్లలకి? రాదు కదా. సో
సో ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లలు ఎలాంటి ప్రయోజనాలు మనం చూడొచ్చు నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి మీకు అవాక్ అవుతారు. ఎలాగంటే ఈ చిన్న ఈ బీడ్స్ కుట్టుకొని మెడలో వేసుకుని హార్ట్లో ఇంత విశేషం ఉందా మేడం అంటారు. ఏంటి ఆ విశేషం అంటే పిల్లలకి పేషెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మ్యాక్సిమం చిరాకులు తప్పే మైండ్ సెట్ అనేది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళలో డెవలప్ చేసుకుంటూ పోవచ్చు ఇలాంటి పనులు చేయించడం వల్ల. సో అబ్జర్వ్ చేయండి మీ పిల్లల దగ్గర ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న పని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక పేరెంట్స్ మీద చిన్నప్పటి నుంచి ఆధారపడి 8-9 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మనం లేదు నీ డ్రెస్ నువ్వు వేసుకోవాలి, నీ షూ నువ్వే వేసుకోవాలి, నీ బాక్స్ నువ్వే కడుక్కోవాలి అనే రూల్స్ చెప్పేటప్పుడు చిరాకులు వస్తాయి అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేలోపు మనం కొన్ని పనులు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాము పేరెంట్స్గా. తర్వాత ఒక 8-9-10 ఇయర్స్లో తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి. అలాంటి సమయంలో వాళ్ళు ఏ పని చేయడానికైనా అన్నీ నేనే చేసుకోవాలి అంటో ఇంకెందుకు నువ్వు ఉన్నది అది ఇది అని చెప్పి మాట్లాడే స్టేజ్ కూడా వస్తుంది అనమాట ఒక 12-13 ఏజ్ పిల్లలకి. సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి పేషెన్స్ కోసం ఇలాంటి పనులు చేయించాలి. సో మ్యాక్సిమం ఇదైతే ఇది ఈ ఈ చిన్నది కుట్టేటప్పుడు చిరాకు థ్రెడ్ అంతా చిక్కు పడుతుంది. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉన్నాను ఇది చేసే రోజు. ఎందుకంటే ఇది నేను చాలా ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది నాకు ఒక పిల్లాడిలో కావచ్చు పెద్దల్లో కావచ్చు. ఇది కావాలంటే మీ ఏజ్ కూడా చూడండి ఒకసారి. ఇలాంటి పని అంటే మ్యాక్సిమం కొంతమంది ఇలాంటి పనులు చేస్తారు. ఇవి థ్రెడ్స్లో ఈ బీడ్స్ అనేవి ఇంత చిన్నవి ఎక్కించడం అనేది చాలా కష్టమైన పని పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ. సో మనం చిన్నపిల్లలకి ఇది నేర్పించడం వల్ల కష్టం ఉంది అని చెప్పేసి పని నుంచి వెనకడికి వేయడం, ఇది కష్టం ఉందని చెప్పేసి వదిలేసి వెనకడికి వెళ్ళిపోవడం, ఇలాంటివనేవి మనము వాళ్ళలో లేకోకుండా మంచి ఇంప్రూవ్మెంట్ అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు నేను దీన్ని సాధించి తీరాల్సిందే అనే ఒక ఇంప్రూవ్మెంట్ మనం నేర్పించవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటి అంటే ఫస్ట్ ఇలా నేను పిల్లాడికి విసుగు రాకోకుండా ఈ పెద్ద పూస అనేది ఇచ్చాను. ఈ పెద్ద పూసని ఈజీగా కుట్టేసి అంత అందంగా మెరుస్తుంది కదా, అది కూడా ఫస్ట్లో నేను ఎలాంటి సెలెక్షన్ చేశాను అనమాట. కొంచెం మంచిగా కాస్ట్లీగా ఉన్న మంచిగా మెరిచే పూసని ఇచ్చాను. సో ఇలా కుట్టేశారు, బాగా అందంగా కుట్టింది. అందంగా వచ్చిన తర్వాత అమ్మా సూపర్ ఇది సూపర్గా ఉంది, చాలా బాగుంది, ఇది నేనే చేశాను, నేనే చేశాను, ఇది ఎంత బాగా చేశానని చెప్పేసి ఎక్సైట్ అయ్యాయి అన్నమాట. తర్వాత అది ఎక్సైట్ అయిన తర్వాత ఈ బీడ్స్ ఇచ్చాను, చిన్న బీడ్స్ కుట్టండ్రా అని. ఇవి కూడా ఎంజాయ్ చేసి తీసుకున్నారు. ఈ సగానికి కుట్టేలోపు నా వల్ల కావట్లేదు నేను చేయను అని చెప్పేసి మారం చేస్తున్నారు అనమాట. సో అదెందుకు చేయవు క్వశ్చన్స్. మ్యాక్సిమం ఈ బీడ్స్ అంటే మీరు ఎప్పుడైనా కూడా పిల్లల చేత ఈ బీడ్స్కి సంబంధించిన జాబ్ని మీరు చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి. మంచి రిజల్ట్ అయితే పిల్లలు చూస్తారు. మీరు పేషెన్స్ని ఖచ్చితంగా తెస్తారు. మ్యాక్సిమం ఈ పని అయితే టఫ్ అండి. పిల్లలైతే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, కావాలంటే పిల్లల్లో ఎక్దమ్ ఈ పని చేసి మీకు ఇవ్వరు. మీరు ఇంతకుముందే ఏమైనా చేయించుంటే ఇలాంటి పని చేసిస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం మీరు ఇలాంటి పని పిల్లలకి పెట్టారంటే ఇంత పెద్దగా కానీ హారాలు కుట్టి మీకు ఇవ్వరు, అసలు ఇవ్వరు. కావాలంటే చూడండి, వాళ్ళకి అసలు చేతులే రావన్నమాట. మ్యాక్సిమం మనము ఫింగర్స్తో చేసే పనులు పిల్లలకి అలవాటు నేర్పాలి ఎప్పటి నుంచి అంటే 8 నుంచే. కదా ఇంత చిన్నగా కుట్టడానికి, దీంట్లో సగం కుట్టడానికి ఇబ్బంది పడిన పిల్లాడు ఇది కుట్టేదానికి కొద్దిగా కాన్ఫిడెన్స్, వావ్ ఐ కెన్ డూ ఇట్, నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంక ఇచ్చినప్పుడు ఇంత పెద్ద థ్రెడ్ ఇచ్చేసి దీని నిండా కుట్టమని చెప్పించా. అంటే ఇది ఒక రోజుల ఎక్స్పెరిమెంట్ కాదనమాట. 4 days పట్టింది నాకు పిల్లాడు ఈ మాత్రం కుట్టడానికి. చూడండి ఎంత ఈజీగా అంటే వాటిలో ఇది ఇలా చైన్ లాగా తయారు చేయడానికి వాడికి పట్టిన సమయం ఎక్కువే, కానీ వాటిలో నేను గమనించిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటో విషయాలు అంటారా, మ్యాక్సిమం ఒక పని నుంచి విరమించుకునే గుణం ఉన్న పిల్లాడు నేను ఇది చేయగలను, నేను ఇది చేసి తీరాల్సిందే అనే తత్వానికి వచ్చాడు కూడా. సో చూడండి, మీరే చూడండి, ఇది చిన్న చైన్, ఈ చిన్న చైన్ నుంచి ఈ పెద్ద చైన్ని కుట్టగలిగాడంటే మీనింగ్ ఏంటి అక్కడ, నేను ఇది చేసి తీరాల్సిందే అనే లెవెల్ నేర్పడం అనమాట. సో పిల్లలు స్టార్ట్ చేసినప్పుడు విసుక్కుంటారు, అసలు చేయలేరు. వాళ్ళకి మనము కోఆపరేట్ చేసి ఇలాంటి పనులు నేర్పితే ఇవి చిన్న చేతులతో ఫింగర్తో చేసే పనులు అనమాట. ఇది
నేర్పడం వల్ల పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పని చేసే గుణం ఉంటుంది, పనికి ప్రాధాన్యతనిస్తారు, వర్క్ ఇంపార్టెన్స్ అనేది లైఫ్లో ఎప్పుడూ కూడా వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా ఇలాంటి పనులు అయితే మన చిన్నపిల్లలకి నేర్పడం వల్ల వాళ్ళ లైఫ్ని ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు. ఎంత పెద్ద సమస్యనైనా చాలా సింపుల్గా డీల్ చేసుకునే కెపాసిటీని అయితే మనము ఈ బీడ్స్ డిజైన్స్తో, ఈ బీడ్స్ని కొట్టుకోవడంలోనే తీసుకురావచ్చు అనమాట మార్పుని. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతేనండి ఇది. పిల్లాడికి ఒక పని పట్ల ప్రాధాన్యత కానీ, ఒక పనికి సంబంధించిన వాల్యూ కానీ, ఒక విషయానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ వాడికి రావాలి అంటే మనము ఇలాంటి చిన్న చిన్న పనులు, నేనైతే ఈ ఉదాహరణ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ ఉదాహరణ నచ్చిందంటే ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వండి. లేదు వీటికి సంబంధించి మేము వేరే ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి, వాటిని చేసుకుంటామంటే వాటిని ఇంప్లిమెంట్ చేయండి. పిల్లల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు అయితే ఎదుగుతారు. నేనైతే ఇది అంటే నాకు వచ్చిన ఓన్ థాట్ అన్నమాట. అయితే నాకేం ఎవరు చెప్పలేదు, నేను ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇది మ్యాక్సిమం నేను కూడా చిన్నప్పుడు నాకు ఇలాంటి పనులు ఎవరు పెట్టలేదు, కానీ యాజ్ ఏ టీచర్గా ఈ పిల్లలకి ఇది ఎక్స్పెరిమెంట్గా యూజ్ చేస్తే ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పి నేను ఓన్గా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. సో ఈ విషయాన్ని నేను అందరితో షేర్ చేసుకోవడానికి చాలా అయితే ఆనందపడుతున్నాను. మరి ఈ విషయం మీకు కొంతమందికి వెటకారంగా అనిపించవచ్చు, అయినా పర్లేదు, పిల్లలకి ఇదైతే చాలా రిజల్ట్ని అయితే ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నదుల గురించి కూడా రాయమని చెప్పాను కదా, క్రాఫ్ట్తో పాటు ఈ నదుల గురించి చూసుకున్నట్టయితే ఒక్కొక్క నది ఇండియాలో ఎంత ప్లేస్ను ఆక్రమించి ఉంది అనే విషయాన్ని గురించి పిల్లలు రాశారనమాట. గంగా నది 2525 కిలోమీటర్స్, సింధు నది 2880 కిలోమీటర్స్, బ్రహ్మపుత్ర 2900 కిలోమీటర్స్, గోదావరి 1465 కిలోమీటర్స్, కృష్ణా నది 1440 కిలోమీటర్స్. దాంతోపాటు ఇక్కడ ఏపీలో అయితే 720 కిలోమీటర్ల ఆక్రమించి ఉందని చెప్పవచ్చు అనమాట. ఓవరాల్గా ఇండియాలో 1440 కిలోమీటర్స్ కృష్ణా నది అనమాట. సో ఇక్కడ మనం నదుల గురించి చెప్పే ఉద్దేశం ఏంటి అంటే నీటి ప్రాధాన్యత. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.